హాయ్ క్యూటీస్ ఈరోజు లంచ్‌లోకి ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే పప్పు చేద్దాం అనుకున్నాను. సో, మనకి ఇదైతే ఈజీగా ఉంటుంది కదా! అందుకే కందిపప్పు, పెసరపప్పు 2 నానబెట్టుకున్నాను. అలాగే చింతపండు, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి 2 కూడా ఇట్లా తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. సో, చూసారా ఇట్లా కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం కుక్కర్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ అయితే పోపులోకి అలాగే ఉంచేసుకున్నాను. అలాగే కారం, పసుపు నేనిక్కడైతే రాళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను. అది మీ ఇష్టం అనమాట. రాళ్ళుప్పు యూజ్ చేస్తే కొంచెం టేస్ట్‌గా ఉంటుంది. అండ్ అలాగే ఆయిల్ పొంగినప్పుడు మరీ గ్యాస్ స్టవ్ మీద అలా పొంగిపోకుండా ఉండడానికి ఆయిల్ ఏసేసాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి పెట్టేసుకున్నాను. ఈలోపు పప్పు విజిల్స్ వచ్చేసి అయిపోయిందనమాట. దించి చింతపండు రసం అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను. ఈలోపు పోపు పెట్టేసుకొని అందులో పప్పేసేసుకున్నాననమాట. సో, చూసారా ఎప్పుడు కూడా పోపులో పప్పేస్తేనే బావుంటుంది. అండ్ అలాగే ఇది ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి అనమాట. అది పప్పులో కూడా యూజ్ చేయొచ్చు. సో, చూసారా ఎట్లా ఉందో? మంచిగా ఇది బాగా నురుగులొచ్చినప్పుడు కొత్తిమీర చల్లేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ అయిన పప్పు రెడీ. సో, గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.